టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి ట్రిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. త్రిమూర్తులలో లయకారుడు శివుడు, భక్తులు కోరిన కోరికలు తీర్చే బోలా శంకరుడు. లోకానికి శివపార్వతులను ఆది దంపతులని అంటారు. ఈ దంపతులకు విఘ్నాలకు అధిపతి వినాయకుడు. కోరిన కోరికలు తీర్చి సంతానాన్ని ప్రసాదించి దేవతలకి వైద్యుడైన సుబ్రహ్మణ్య స్వామి అనే ఇద్దరే సంతానం అని అందరికీ తెలిసిందే. అయితే శివునికి ఇద్దరు మాత్రమే కాదు, ఇంకా సంతానం ఉంది. వీరి గురించి చాలా అరుదుగా ప్రస్తావిస్తారు. అంతేకాదు వీరికి జనానికి సంబంధించిన కథ చాలా ఆసక్తికరంగా ఉంది. శివుని సంతానముగా భావించే ఈ దేవతలకు అంకితం చేయబడిన ఆలయాలు కూడా దేశంలో ఉన్నాయి. ఈ ప్రసిద్ధి దేవాలయాల ప్రస్తావన పురాణాల్లో ఉన్నాయి. పురాణ ప్రకారము శివయ్యకి 8 మంది పిల్లలు. ఈరోజు వినాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి కాకుండా శివుని సంతానం గురించి మనం ఇంకొక శివునికి 8 మంది శివుని కుమార్తె అశోక సుందరి ఆది దంపతులైన శివపార్వతుల కుమార్తె. ఈమె గురించి శివపురాణంలో పద్మపురాణంలో ప్రస్తావన ఉంది. సుబ్రహ్మణ్యం స్వామి జననం తర్వాత అశోక సుందరి పుట్టింది. పురాణ ప్రకారం పార్వతీదేవి తన ఒంటరితనాన్ని ఉండలేక ఒక ఆడపిల్ల కావాలని మదిలో భావించి అప్పుడు పార్వతీదేవి కల్పవృక్షాన్ని ప్రార్థించింది. కుమార్తెను వరంగా ఈ స్వామి నాకు అని చెప్పి అడిగింది. అప్పుడు కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం ఇచ్చిన వరంలో పార్వతీదేవికి కుమార్తె లభించింది. కల్పవృక్షం నుండి అశోక సుందరి సృష్టింపబడింది. అశోక సుందరిని ఎక్కువగా దక్షిణ భారతదేశంలో బాలా త్రిపుర సుందరి రూపంలో పూజిస్తారు. మానసాదేవి పురాణ నమ్మకాల ప్రకారము మానసాదేవి శివుని చిన్న కుమార్తె అని కూడా చెప్తారు. వాసుకి అని కూడా పిలుస్తారు. శివపురాణంలో మానసాదేవి పార్వతీదేవి అసూయతో ముడిపడి ఉంది. పౌరాణిక విశ్వాసాల ప్రకారము మానసాదేవి తల నుండి ఉద్భవించింది. అందుకే ఆమె పార్వతి కుమార్తె కాదు. మానసాదేవి ప్రసిద్ధి శక్తిపీఠం హరిద్వార్లో ఉంది. ఉత్తరాఖండ్లో ప్రధానముగా పాము కాటు నివారణ కోసం, సంతానోత్పత్తి శ్రేయస్ కోసం పూజిస్తారు. అయ్యప్ప స్వామి హరిహర తనయుడు అయ్యప్ప స్వామి ప్రధానముగా దక్షిణ భారతదేశంలో ప్రధాన దేవతగా పూజింపబడతాడు. అయ్యప్ప స్వామికి తండ్రిగా శివుడే భావిస్తారు. పురాణ ప్రకారము ఒకసారి సముద్ర మథనం సమయంలో విష్ణువు రాక్షసులకి దేవతలకి దాంట్లో నుంచి ఇది వచ్చింది కదా అమృతం పంచేసేసి తర్వాత వస్తూ ఉంటాడు. మోహిని రూపం ధరిస్తాడు కదా వాళ్ళకి పంచడానికి. శివుడు ఆ పట్ల ఆకర్షితుడయ్యి అందుకని ఆయన ఆకర్షితుడవుతాడు. ఆ రూపాన్ని చూసి మోహిని రూపాన్ని చూసి శివుడు అప్పుడు ఆమె పట్ల ఆకర్షితుడే హరహర నుండి అయ్యప్ప స్వామి జన్మించాడు. అయ్యప్ప స్వామి హరహర పుత్రుడని పూజిస్తారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దక్షిణాదిలో పూజింపబడే అత్యంత శక్తివంతమైన దేవుడిగా పరిగణింపబడుతుంది. అయ్యప్పకు అంకితం చేయబడిన శబరిమల ఆలయము కేరళలో చాలా ప్రసిద్ధి ఆలయము. పరశురాముడితో యుద్ధం చేయగల ఏకైక దేవుడు అయ్యప్ప అని చెప్తారు. అందుకని శివుడికి సుబ్రహ్మణ్య స్వామి విఘ్నేశ్వరుడే కాదు, అయ్యప్ప స్వామి, మానసాదేవి, త్రిపుర సుందరదేవి చాలా మంది సంతానం ఉన్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.